ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వస్తాను. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఏమంటాడు? సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. అని అంటూ ఏమంటున్నాడు? ముగ్గురిని కానండి, నలుగురిని కానండి అంటాడు. ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఏమంటాడు? మీరు ముగ్గురిని కంటే నేను 30,000 ఇస్తానంటాడు. నలుగురిని కంటే ఇంకా 30,000 అంటాడు. 40,000 ఇస్తానంటున్నాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో కనీసం ఆయనన్నా పాటించాలన్నా, కనీసం ఆయన కొడుకైనా పాటించాలన్నా. ఆయన కొడుకు ఒకడే, ఆయనకు ఒకడే. కానీ బీదోళ్ళకు మాత్రం నలుగురు కావాలా. వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వకూడదు, వాళ్ళ బతుకులు ఎప్పుడు చితికిపోయి ఉండాలా అనే ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు తప్ప మూడోవాడు ఎవడు ఉండడు. వాహనాల తనిఖీల సమయంలోనే బండి భగీరథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, పోలీసులు చెప్పిందే తాను నమ్ముతున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అప్పా జంక్షన్ వద్ద రోడ్డు మధ్యలో అదుపులోకి తీసుకుంటే దాన్ని సరెండర్ గా ఎలా చెబుతారని ప్రశ్నించారు. పోక్సో కేసులో మైనర్ బాలికను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ పై మండిపడ్డారు. ఏ విధంగా కార్మికుల యొక్క హక్కులను కాపాడాలి అనేది చర్చించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మికులలో 4 కేటగిరీల కింద ఈరోజు మనం కార్మికులను విభజించడం జరిగింది. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా అమలు చేయాలి, కనీస వేతనాలను అమలు చేయడం ద్వారా ఈ కార్మికులకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో చాలా వివరంగా మేము విశ్లేషించి వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈరోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1లో పెంచడం జరిగింది. అదేవిధంగా సెమీ స్కిల్డ్లో 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పా జంక్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. కేటీఆర్ బావమాటి ఫామ్ హౌస్లో డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకొని దొరికితే ఎందుకో కేటీఆర్ మా బావమాటిని ఒంగబెట్టి పిల్లలు వాళ్ళగొట్టండి పోలీస్ స్టేషన్లో పోయి కోదండం ఎక్కించండి అని ఎందుకో చెప్పలేదు. మా బావమాటి దీపావళి పండుగ చేసుకుంటుండు, చిత్తుపుట్ల బదులు సారా బూట్లు పెట్టుకున్నాడు, మా బావమాటి బతిపూల బదులు
గంజాయి పూలు లేకపోతే కొకేన్ పెట్టుకున్నాడు, మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని బయటకు వచ్చి మాట్లాడాను కదా. ఈ సిగ్గులేనోడు మరి బామాటి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో దొరికితేనేమో కేసు కాదు, ఇంకో ఎమ్మెల్సీ కోడి పందాలతో దొరికిండు, దాని మీద లేదు. ఇవాళ నేను చెప్తున్నా అధికారికంగా, దుబాయ్లో చనిపోయిన కేటీఆర్ మిత్రుడు ఆర్థిక లావాదేవీలు వాళ్ళ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళ ఫామ్ హౌస్లో డ్రగ్స్తోని పోలీసుల మీద కాల్పులు చేసి దొరికిండు. ఇంత చట్టాన్ని గౌరవించి సమాజాన్ని ఉద్ధరించే కేటీఆర్ ఏడబడుకున్నాడు, ఏ బొక్కలు పడుకుండు, ఎందుకో పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు వాళ్ళను. అసలు ఎంత సిగ్గులేనితనం, బర్తగించిన తనం, ఇంతకంటే సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? ఇప్పుడు ఆయనకు లేడీకి లేచిందే పరగాని కేటీఆర్ ఏది అనుకుంటే అదే అనుకుంటాడు, కల్వకుంట్ల రాజ్యాంగం అనుకుంటుండు. వాళ్ళ నాయన దిగిపోయి చాలా రోజులైంది, వాళ్ళ నాయన అర్థమై ఫామ్ హౌస్లో వండుకున్నాడు అని ఆయనకు అర్థమైతలేదు. ఈయన చెప్పింది నిజమైతే వాళ్ళ నాయన ఎందుకో స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక మైనర్ గర్ల్కి అన్యాయం జరిగితే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కడ పడుకుండు, ఏడ నిద్రపోతుండు? బయటకు వచ్చి మాట్లాడడానికి ఒకవేళ శక్తి లేకపోయినా ప్రెస్ నోట్ అన్న రిలీజ్ చేయాలి కదా. పార్టీ మీటింగ్లో పక్క పార్టీ వాడు వస్తేనో జగిత్యాల పోయేస్తాడు. కానీ ఇంత మేజర్ ఇన్సిడెంట్ రాష్ట్రంలో జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి పోయిండు? స్పందించాడా? ఆయనకు బాధ్యత లేదా? మీరు ఎప్పుడన్నా అడిగినరా ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు? ఒక మైనర్ గర్ల్కి ఇంత అన్యాయం జరిగితే స్పందించాలి, ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడాలి ప్రతిపక్ష నాయకుడు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు అధికారం ఉంటేనే బయటకు వస్తావా, లేకపోతే ఫామ్ హౌస్లో పండుకుంటావా అని ఇంకో ఒక్కరన్నా మీరు అడగకపోతే. తన కన్న కొడుకును పోలీసులకు తానే అప్పగించామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. భగీరథ్ లొంగిపోలేదని పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు అని స్పష్టం చేశారు. తనిఖీల్లో బండి భగీరథ్ దొరికాడు అని పోలీసులు చెప్పారని, తాను పోలీసుల మాటల్ని నమ్ముతున్నా అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలంటాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెక్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే అతను దగ్గరుండే పంపించి ఉండొచ్చు, నేను దగ్గర ఉన్నాడా లేడా అనేది నేను గవా కాదు. అతను ఏం చెప్తే అదే నిజం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారా లేదా, 5 రోజులు అబ్స్కాండ్ అయినప్పుడు తండ్రి కొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా లేరా, ఇది కాదు కదా. మేము చాలా సిస్టమేటిక్గా విశ్లేషించుకొని కంప్లైంట్ వచ్చిన వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మా చర్యల్ని ప్రజలు కానీ కోర్టు కానీ ఎవరు తప్పుపట్టలే. కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా పడారంటే అసలు ఇంత సిగ్గు తప్పిపోయిన వీళ్ళనంటే నాకు అర్థమే అవుతలేదు. ఇప్పుడు ప్రభుత్వానికి పోలీసులకు చట్టాలు ఉన్నాయి. ఫోక్సో కేసులా ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేయాలా? 0 మీద ఎఫ్ఐఆర్ చేసినాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పేరెంట్ స్టేట్మెంట్ చేసినాం. 24 అవర్స్లో అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆ ప్రకారం చేసుకుంటే అమ్మాయి దగ్గర కోర్టు దగ్గరికి తీసుకెళ్లి 164 స్టేట్మెంట్ చేయాలి. ఇది సెన్సిటివ్ కేసు. ఫోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు.
వాళ్ళలాగా రోడ్డు మీద పడి మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుంది. జగ్గయ్యపేట బస్టాండ్ పార్కులో త్రిబుల్ ఆర్ సినిమా ప్రదర్శన వివాదాస్పదంగా మారింది. కాపీరైట్ చట్టాలకు తిలోదకాలు ఇచ్చి మరీ షో వేయించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రజలకు వినోదం పేరుతో మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ థియేటర్లో సినిమా వేశారు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. సినిమా నిర్మాతలు లేదా హక్కుదారుల నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా బహిరంగంగా ఇలాంటి ప్రదేశంలోనే వాణిజ్య ప్రదర్శనలు నిర్వహించడం కాపీరైట్ చట్టాల ఉల్లంఘనగా భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన త్రిబుల్ ఆర్ వంటి చిత్రాన్ని మున్సిపల్ పార్కులో బహిరంగంగా ప్రదర్శించడం సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రజల పన్నుల డబ్బుతో నిర్వహించే మున్సిపల్ పార్కులను రాజకీయ ప్రచార వేదికలుగా మార్చుతున్నారు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చైర్మన్ తన ప్రచారం కోసం ప్రజాదరణ పొందిన సినిమాలను వినియోగిస్తున్నారు అని నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజాసేవలపై దృష్టి పెట్టాల్సిన మున్సిపల్ యంత్రాంగం సినిమా ప్రదర్శనలతో కాలక్షేపం చేస్తుందని మండిపడుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రతిష్టాత్మక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న రేడియల్ రోడ్ల నెట్వర్క్ను జిల్లాలకు విస్తరించాలి అనే లక్ష్యంతో ఈ డ్రీమ్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. ఈ క్రమంలో శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే సుమారు 80 కిలోమీటర్ల భారీ రేడియల్ రోడ్ను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో రేడియల్ రోడ్లు కేవలం నగర ట్రాఫిక్ నియంత్రణకే పరిమితమయ్యాయి. కానీ ఈసారి 10 లైన్ల అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ కారిడార్గా అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ రహదారి లగచెర్ల వద్ద ప్రతిపాదించిన 2000 నుంచి 3000 ఎకరాల పారిశ్రామిక వార్డును హకీంపేట్లో అభివృద్ధి చేయనున్న అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్ను అనుసంధానించనుందని, దీని ద్వారా పరిశ్రమలు, విద్యా సంస్థలు ఒకే కారిడార్లో ఏర్పడి స్థానిక యువతకు ఉపాధి, ఉన్నత విద్యా అవకాశాలు కల్పించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కొడంగల్ ప్రాంతం నేరుగా అంతర్జాతీయ విమానాశ్రయం, అలాగే జాతీయ రహదారి 167తో హైస్పీడ్ రహదారి ద్వారా అనుసంధానమవుతుంది. దీనివల్ల రవాణా సౌలభ్యం పెరగడంతో పాటు పెట్టుబడులు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఊతమిచ్చే కీలకమైన సీ ప్లేన్ ప్రాజెక్టుకు ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద 10 ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలు ప్రారంభించేందుకు ఒక్కచోట 20 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతలను రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ చేపట్టనుంది. సీ ప్లేన్ల కోసం అవసరమైన ఏరోడ్రోమ్లు, ఫ్లోటింగ్ జెట్టీలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే విజయవాడ బర్మ్ పార్క్ నుంచి శ్రీశైలం వరకు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించగా ఈ ప్రయాణంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో తీర ప్రాంతాలు, నదులు, జలాశయాలు విస్తారంగా ఉండటంతో మరిన్ని ప్రాంతాల్లో సీప్లేన్ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో అధికారులు మరో 9 ప్రాంతాలను ప్రతిపాదించారు. అవసరమైన చోట భూసేకరణకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టు అమలుకు పలు అనుమతులు అవసరం కావడంతో పౌర విమానయాన శాఖ, భారత విమానాశ్రయాల సంస్థ, సిఆర్జెడ్ అథారిటీ, పర్యావరణ విభాగాల నుంచి క్లియరెన్స్ పొందేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్లపై హల్చల్ చేస్తున్న యువత ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ఆకతాయిలను ప్రశ్నించిన 4 వ్యక్తులపై దాడి చేశారు. దీంతో దాడికి గురైన బాధితులు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు అర్ధరాత్రి వేళ బైక్ స్టంట్లు చేస్తూ అధిక వేగంతో రోడ్లపై తిరుగుతున్న యువతతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలో యువత పెడదారి పడుతున్నారు అని, ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తెలంగాణ పోలీసులు హల్చల్ చేశారు. దొంగ బంగారం కేసు విచారణలో భాగంగా పలు బంగారం షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. నిందితులను తీసుకొచ్చి సోదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. టౌన్లోని గోల్డ్ స్మిత్ మార్కెట్ వ్యాపార సంఘం పెద్దలు దొంగలించిన బంగారాన్ని కొనుగోలు చేశారు అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. గోల్డ్ స్మిత్ వర్తక సంఘం పెద్దలు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. తక్కువగా వచ్చిన దొంగ బంగారాన్ని కొనుగోలు చేసిన ఎక్కువ రేట్లకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు అని వార్తలు బలపడుతున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా జరిగిన పరిణామాలు ఇందుకు నిదర్శనమని జగ్గయ్యపేట వాసులు అభిప్రాయపడుతున్నారు. విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ జరిగింది. తొలి విస్తరణలో ఇప్పటికే టీవీకే కాంగ్రెస్ కు చెందిన నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మంత్రి రాజేష్ కుమార్ ప్రమాణం అనంతరం పార్టీ అగ్రనేతల పేర్లు ప్రస్తావించడంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అడ్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది ప్రమాణ ప్రక్రియలో భాగం కాదని ఆయన మందలించినట్లు తెలుస్తుంది. అదే సమయంలో కార్యక్రమంలో రాష్ట్ర గీతం, జాతీయ గీతం ఆలపన క్రమంపై
అంశంపై కూడా వివాదం చెలరేగింది. వామపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయగా ప్రభుత్వం వివరణ ఇచ్చినట్లుగా సమాచారం. పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహించిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు, వృద్ధులు కూడా ఉత్సాహంగా క్యూలో నిలబడి ఓటింగ్లో పాల్గొన్నారు. గతంలో జరిగిన పోలింగ్ సమయంలో వచ్చిన ఫిర్యాదులు, అవకతవకల ఆరోపణల నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈసారి పారదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. భద్రతా పరంగా కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసుల్ని భారీగా మోహరించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ కొనసాగనుంది. జార్ఖండ్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం సంచలనంగా మారింది. రాష్ట్ర డీజీపీ సమక్షంలో మొత్తం 27 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇది జార్ఖండ్ చరిత్రలోనే ఒక రికార్డని పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులో పాటు టాప్ కమాండర్లు, జనరల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ నవజీవన్ ప్రభావంతోనే వీరు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించగా ఇటీవల రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారుల్లో ఒకడైన జైషే మహ్మద్ ఉగ్రవాది హంజా బుర్హాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని ముజఫరాబాద్లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణంగా హతమయ్యాడు. పీఓకేలోని ఒక సురక్షిత ప్రాంతంలో తలదాచుకున్న హంజాపై సాయుధాలు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బుర్హాన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన 2019 పుల్వామా దాడిలో బుర్హాన్ది కీలక పాత్ర ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ అధికారులు గుర్తించారు. అయితే నేడు పీఓకేలో బుర్హాన్ గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతం కావడం యాదృచ్ఛికమైంది. అమెరికా వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యునైటెడ్ స్టేట్స్ ఐటీ రంగంలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు, ముఖ్యంగా H-1B వీసా హోల్డర్లు, ఓపీటీ స్టూడెంట్లపై ప్రభావం చూపేలా కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థలో ఇమిగ్రేషన్ స్టేటస్ను ఒక రిస్క్ ఫ్యాక్టర్గా పరిగణించాలి అంటూ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. లోన్లు మంజూరు చేసే ముందు అభ్యర్థుల వీసా స్థితిని తప్పనిసరిగా పరిశీలించాలని బ్యాంకులకు సూచించినట్టు తెలుస్తుంది. అలాగే H-1B, ఓపీటీ వీసా కలిగిన వారి బ్యాంక్ ఖాతాలపై నిఘా పెంచాలని పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వలసదారులకు బ్యాంకుల నుంచి లోన్లు పొందడం కష్టతరమయ్యే అవకాశం ఉందని నిపుణులైతే భావిస్తున్నారు. ముఖ్యంగా గృహ రుణాలు, విద్యా రుణాలు, వ్యాపార రుణాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే వలస విధానాల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఈ తాజా నిర్ణయంతో మరోసారి వివాదంలోకి వచ్చింది. వలసదారుల సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ న్యాయపరంగా పోరాడతామని ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్లో ఎండలు తీవ్రతరమయ్యాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కనిగిరిలో అత్యధికంగా 48.03 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పిడుగురాళ్లలో 47.97 డిగ్రీలు, అచ్చంపేటలో 47.71 డిగ్రీలు రికార్డయ్యాయి. కృష్ణా జిల్లా నందివాడలో 47.61 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 47.38 డిగ్రీలు, కంచుకచెర్లలో 46.71 డిగ్రీలు నమోదయ్యాయి. బాపట్ల, ఏలూరు, మార్కాపురం ప్రాంతాల్లో కూడా తీవ్ర ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అధికారులు ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దు అని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.